ఒక్కడునూ లేడు. ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అంకిత్ సాక్ష్యంలో అంకిత్ ఎందుకు పరిచర్యకు వచ్చాడో అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 2 పర్యాయాలు తను చెప్పడం జరిగింది. మా డాడీకి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయినప్పుడు అంకిత్కి అప్పుడు గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. అలాంటి సమయంలో దేవుడు తనని దర్శించడానికి వచ్చాడు. అదే సందర్భంలో నా పరిస్థితి ఏంటి అంటే, మా డాడీకి సర్జరీ అయిపోయింది, బాగానే ఉన్నారు. హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఓపెన్ హార్ట్ జరిగింది, 4 బ్లాక్స్. మా మమ్మీ డాడీ ఇద్దరు అక్కడే ఉన్నారు. అప్పటికి నాకు ఇంకా వివాహం జరగలేదు. నా పరిస్థితి ఏంటంటే, నాకు ఇంకా వివాహం అవ్వలేదు, అసలు నా జీవితం ఏంటో నాకు తెలీదు. నా గోల్ అంతా ఏంటంటే దేవుని పరిచర్య చేయాలి. నాకు ఏ బాధలు ఉన్నా సరే నేను దేవుని పరిచర్య చేయాలి. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు, అదే నాకు ఓదార్పు. నేను నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేను వాక్యం చదివి వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అలాగ నన్ను నేను బలపరుచుకుంటా నేను అలాగే దేవుని మందిరంలోనికి వెళ్ళి బోధ చేస్తున్నాను. సంఘాన్ని ఆల్మోస్ట్ 2.5 months నొక్కదాన్ని నడిపిస్తూ ఉన్నాను. అప్పుడు అంకిత్ హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు కాకినాడ వస్తూ ఉండేవాడు, మమ్మీ డాడీ దగ్గర ఉన్నాడు. ఒక వారం ఏమైందంటే, ఇలాగా మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు నర్వ్స్ అన్నీ ఏదో ప్రాబ్లం ఉన్నది, ఇలా ఉంటే చాలా ప్రమాదం అని చెప్పి డాక్టర్ చాలా డిస్కరేజ్ చేసేసారు మా పేరెంట్స్ని. మా మమ్మీ చేయక సండే మార్నింగే ఫోన్ చేసి చెప్పేసరికి ఇంకేం వాక్యం చెప్తాను, నా మనసంతా వేదన. ఆ రోజు అంకిత్ కాకినాడలో ఉన్నాడు. ఈరోజు నేను వాక్యం చెప్పాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాటలు పాడేసాం ఎలాగో. ఆరాధనలో మనం ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరు కదండి, కామన్ అది. దేవుని మీద మనసు పెట్టుకొని మనం కొంచెం కన్నీరు కార్చినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అంతటినీ కుమ్మరేస్తాం. అక్కడ వరకు అయిపోయింది. ఏడుస్తూ వాక్యం చెప్పడానికి కుదరదు కదా. నేను అంకిత్ దగ్గరికి వెళ్ళి ఎవరికైనా ప్రార్థన చేయమని చెప్పాను. అందరు ప్రార్థనలో ఉన్నారు. అంకిత్ దగ్గరికి వెళ్ళి నాకు కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తావా, నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ ప్రిపేర్డ్, నా దగ్గర వాక్ ఉన్నది కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, నా మనసంతా వేదనతో నిండి ఉన్నది అని చెప్పినప్పుడు తను ప్రార్థన చేశాడు. అలాగే ముందుకు వెళ్ళని పరిచర్య జరిగిపోయింది. అనేక మంది నా దగ్గరకు వచ్చారు, దేవుడు బలపరిచాడు అని చెప్పారు. అయిపోయింది, బాగానే ఉంది. నేను ఏం గమనించానంటే, ఆ ఫేజ్ అంతా కూడా ఎక్కడ మనం ఏడము. రాత్రిపూట అందరూ ఉన్నప్పుడు మనకి ఏమనిపించదు, కానీ ఎవ్వరూ లేనప్పుడు రాత్రి మనం పడుకొని కొన్నిసార్లు కుదరనప్పుడు దుప్పటి కూడా మీదేసుకొని మనం ఏడుస్తూ ఉంటే మన దిండు తడిచిపోయిన సందర్భాలు ఎన్నో. మీకు ఈ సందర్భాలు మీ జీవితాల్లో జరిగాయని నేను నాకు చూడకుండా నేను చెప్పగలను. ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు మనం పడి ఉంటాము. నా కన్నీరు కారుతూనే ఉంది. అలాంటి సమయంలో నన్ను ఓదార్చడానికి ఎవ్వరు లేరు. నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు నేను ప్రార్థన చేయించుకోను, ఎన్నిసార్లు తమ్ముడు నాకు వేదనగా ఉందంటే, నాకన్నా ఎక్కువ బాధలో ఉన్నాడు, నాకన్నా చిన్నోడు. తన లైఫ్లోనే తను అనుకున్నవి జరగలేని డిసప్పాయింట్మెంట్ కూడా ఉంటుంది కదా. నేను ఏమని చెప్పను, నా తల్లిదండ్రులు వారికేం చెప్పను. వాళ్ళే మమ్మీయే బోలని స్ట్రెస్లో ఉన్నారు, డాడీని చూసుకోవాలి. డాడీకి మేము కృంగిపోతున్నామంటే వాళ్ళకి ఇంకా బాధ కదా. అయ్యో నాకు బాగుండుంటే నా పిల్లలకి ఈ బాధ ఉండేది కాదు కదా అనిపిస్తుంది కదా. ఆ వేదనలో నేను ఎంతో కృంగిపోయాను. కానీ దేవుని వాక్యంకి వెళ్ళిన ప్రతిసారి, స్టీవెన్సన్ గారు పాట రాశారు కదా, 119వ కీర్తనలో ఉన్న మాటలు, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, అది నన్ను బలపరుస్తుంది, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రజలకి దేవుని వాక్కు దూరం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు చెరలోనికి. దే హ్యావ్ నో బడీ టు కన్సోల్ దెమ్. వాళ్ళని ఓదార్చడానికి ఎవరు లేరు. మనకు ఉంటారు మన పక్కన, మనకి ఎవ్వరు లేకపోయినా చర్చ్కి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి మనకు దైవ సేవకులు ఉన్నారు. మన కుటుంబం మనం వెలివేసినా పర్లేదు, కానీ ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మనకు పెట్టడం మనం ఎంతో ధన్యులం. అసలు ఎవరమైనా క్రైస్తవులు మనం వెళ్ళి మనం సాక్ష్యం చెప్పినప్పుడు, మన బాధ చెప్పుకున్నప్పుడు మనల్ని అర్థం చేసుకొని మన కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. ఈ ప్రజలకు ఎవరు లేరు. వాళ్ళు ఎంతో వేదనలో ఉన్నారు. ఎంత బాధ అంటే, దెర్ ఇస్ నో గుడ్ థింగ్ దట్ కెన్ బి టోల్డ్ అబౌట్ దెమ్. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనంలో ఉన్న వర్డ్స్ చూడండి. అది సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితురాలైను. నో గుడ్ వర్డ్ అబౌట్ దెమ్. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకని ఇంత బాధ కలుగుతుంది అంటే, 5వ వచనంలో అంటాడు కదా, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని
శ్రమపరచుచున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే హూ ఇస్ అగెయిన్స్ట్ దెమ్, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరున్నారు అంటే శత్రుదేశము, చెరకొనిపోయిన బబులోను కాదు, వారి దేవుడే. ఇది భయంకరమైన విషయం. ఎవరు ఉన్నా లేకపోయినా మనం బ్రతికేస్తాం, కానీ దేవుడే మొహం తిప్పేసుకుంటే మనం బ్రతకగలమా? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. స్వయంకృత అపరాధాలు, మనం సొంతగా చేసుకున్న తప్పులు వలన మనం ఏదైనా పరిస్థితిలో పడినప్పుడు దేవుని దగ్గర మనకు మొహం చల్లదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అప్పుడు అంటారు కదా 12వ వచనంలో, యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానూ కలిగినదో లేదో మీరు ఒకసారి నిదానించి చూడండి. దేవుడికి భయంకరమైన కోపం నా మీద కలిగింది. అలాంటి సమయంలో నాకు వచ్చిన బాధ ఎవరికైనా వచ్చిందేమో ఒకసారి మీకు ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు కదా, మనం అంటమే మన వాడుక భాషలో మనకున్న సామెతల్లో ఉంటుంది, ఇలాంటి శ్రమ పగవాడికి కూడా రాకూడదు, ఇలాంటి కష్టం మనకి ఇష్టం లేని వాళ్ళకి కూడా మనం అలాంటి వాళ్ళం కాదులేండి. మనం ఏమనుకుంటే బాగానే అయింది. ఎంత బాధలో ఉన్న పక్కనవాడు వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం. ఇలా చేశారు కాబట్టి ఇలా అయింది, వీళ్ళు చేశారు కాబట్టి అయింది. కానీ బాధ ఎవరిదైనా బాధే కదా. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని, ఎవరికైనా వచ్చిందంటారా ఇంతటి బాధ అని చెప్పి ఏ తప్పు చేయని ఇర్మియా ఆ ప్రజల పక్షాన వేదన పడుతున్నాడు. దేవుడే యూదాకి వ్యతిరేకంగా ఉంటే ఏంటి పరిస్థితి? అలాగే మనము 16వ వచనం 20వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నన్ను ఓదార్చవలసిన వారే నాకు దూరస్తులు అయిపోయారు. ఎవరైతే నన్ను ఓదారుస్తారో అనుకున్నానో, నీ బాధను నేను చూస్తున్నాను అంటారు అనుకున్నానో, అలాంటి వాళ్ళే ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళే ఈరోజు నా బాధని అర్థం చేసుకోవట్లేదు. అది ఇంకా వేదన. ఏ ఫ్రెండ్స్ అయితే అయ్యో ఇలా జరిగిందా అంటారో, ఎందుకు చేసావు మరి అలా చేయకుండా ఉండాల్సింది అని హెచ్చరిస్తున్నప్పుడు ఇంకా బాధ కలుగుతుంది, ఇంకా వేదన కలుగుతుంది. ఐ థింక్ చెప్పుకోవడానికి ఎవరు లేరన్నమాట. అయ్యిందేదో అయిపోయింది, పోనీలే ఇంకా సెట్ అవుతాయి అన్నీ అని చెప్పే ఫ్రెండ్స్ కూడా లేరు. ఇంకా వేదన, ఇంకా దిగులు. నా అంతరంగం ఎంతగానో క్షోభిల్లుచున్నది. 20వ వచనంలో అంటాడు, ఒకసారి నన్ను చూడు ప్రభువా, నా ఇబ్బంది చూడు ప్రభువా, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులున్నవి. ఇక్కడ దేవునికి మొరపెట్టుకుంటున్నారు, వేదన చెందుతున్నాడు. ఇవన్నీ కలుగుతున్నాయంటే మా పాపాల వల్లనే ప్రభువా, మేము చేసిన ద్రోహాన్ని బట్టే. నువ్వు నమ్మకత్వాన్ని చూపిస్తే మేము నీకు వెన్నుపోటు పొడిచాం, నువ్వు ఎంతగానో ప్రేమిస్తే నీ ప్రేమ మాకు వద్దన్నాం ప్రభువా. వాక్యంలో అంటాడు కదా, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచుకున్నట్టు దేవుడు దాచుకోవాలనుకుంటే వీళ్ళు ఒల్లకపోతే వీళ్ళకి ఇష్టం లేదంట. మాకు అవసరం లేదు నీ నీడ. అందుకని దేవుడు తన రెక్కలు ఇంకా ఎక్కువగా చాపి మనలాంటి అన్యజనులందరినీ ఆయన రెక్కల కింద, తన బాహు కింద, తన రక్షణ హస్తముల కింద ఉంచుకున్నాడు. ఆ కృప మనందరికీ రావడానికి కారణం ఏంటంటే, కృప దొరికిన వాళ్ళు దాన్ని కాలదనుకుంటే ఆ కృపని తీసేసుకోకుండా దేవుడు, ఎవరన్నా మంచి మేలు చేసినప్పుడు కృతజ్ఞత చూపించకపోతే ఇంకెవరికి చేయాలనిపించదు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, వాళ్ళు కృతజ్ఞత చూపించకుండా నువ్వు నాకు అక్కర్లేదు ప్రభువా అని అంటే కృపని దాచుకోలేదు. ఇంకా విస్తారమైన కృపని మన పట్ల చూపించి ఇంకా అనేక మందిని ఆయన రెక్కల క్రిందకు తీసుకున్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు వీరు